ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట దారుణాలు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అనకాపల్లిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి సింహాచలం వెళ్లి వస్తున్న యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. అనకాపల్లిలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాల్కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తన కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో పోలీసులకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ తేజ సాయి కుమార్ తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత, అనకాపల్లి జిల్లాలో మరొక దారుణమైన ఘటన చోటుంది. అనకాపల్లి జిల్లా టౌన్ కు సంబంధించి 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ చూస్తున్నట్లుగా ఫిర్యాదు. మొట్టమొదటిగా అనకాపల్లి పోలీసులు దీన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఎందుకంటే యువతి తండ్రి తన కూతురు కనిపించట్లేదని మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. ఆ మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన తర్వాత దర్యాప్తు చేయగా ఈ కేసులో సంచలన విషయాలు ఇళ్లలోకి వచ్చాయి. అయితే మొత్తం 6గురిని అదుపులో తీసుకున్నట్లుగా అనకాపల్లి జిల్లా పోలీసులు తెలియజేశారు. అయితే అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దర్యాప్తు చేయగా ముఖ్యంగా సింహాచలం విశాఖపట్నంలో ఉన్న సింహాచలం దేవాలయానికి తిరిగి వస్తుండగా ఆ యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ పాల్పడినట్టుగా తెలియజేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మహిళలపై, అదేవిధంగా చిన్నారులపై అకృత్యాలు ఈ విధంగా జరుగుతుంటే ఒక్కసారిగా అందరూ కూడా వణికిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆడపిల్లలను బయటకు పంపించాలంటేనే భయపడుతున్న దృశ్యాలు అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈ కేసు అనకాపల్లి టౌన్ లో మొత్తం 6గురిని కూడా అదుపులో తీసుకుని రిమాండ్ తరలించినట్టుగా పోలీసులు తెలియజేశారు. అదే ఏదేమైనా సరే ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే కొన్ని నగరాలు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అనకాపల్లి ఇలాంటి చిన్న చిన్న చోట్ల కూడా, అనకాపల్లి లాంటి చిన్న జిల్లాలో కూడా భారీ ఎత్తున ఈ విధంగా నేరాలు చూడడం. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఇది 3వ ఘటన. కేవలం ఒక నెల వ్యవధిలోనే అత్యంత పెద్ద కేసులు ఈ విధంగా మనం చూస్తున్నాం. ఒకవైపు ఒక యువతిని అత్యంత దారుణంగా మైనర్ బాలికను చంపి ఇంటి పరారేడు, తర్వాత ఆత్మహత్య ఘటన. మరొకసారి ఈ విధంగా యువతిపై కిడ్నాప్ చేసి గ్యాంగ్ పాల్పడిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 6గురిని కూడా రిమాండ్ తరలించాలని పోలీసులు తెలియజేశారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.